హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలా సందర్భాల్లో భార్యాభర్తలు విడాకులు తీసుకున్నటువంటి సమయాల్లో భార్య భర్త ఆస్తిలో సగభాగం నాకు కావాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. మరి ఇది ఏ విధంగా చట్టబద్ధం, అసలు కోర్టులు ఏం చెప్తున్నాయి, చట్టాలు ఏం చెప్తున్నాయి అనే విషయాన్ని ఈరోజు డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి రోహన్ గారు. చాలా సందర్భాల్లో భార్య నాకు భర్త ఆస్తిలో సగభాగం కావాలి అని అడుగుతూ ఉంటుంది. మరి ఇది చట్టబద్ధం అంటారా అండి? చట్టబద్ధం అన్న వర్డ్ మాట్లాడుకునే ముందు అసలు విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇక్కడ. ముఖ్యంగా మేము ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసేటప్పుడు మ్యూచువల్ డివోర్స్ కానీ కంటెస్ట్ డివోర్స్ చేసే సందర్భాల్లో కూడా చాలామంది మీరు అడిగినట్టుగా సెటిల్మెంట్ అయిపోతాం కాబట్టి భర్త యొక్క ఆస్తి ఏదైతే ఉందో అందులో మాకు 50% ఇచ్చేసేయండి అని చెప్పి అడ్డదిడ్డంగా వాదిస్తూ ఉంటారు. నేను ఈ పదాన్ని జాగ్రత్తగా వాడుతాను, గుర్తుపెట్టుకోండి. అడ్డదిడ్డంగా వాదిస్తూ ఉంటారు. చెప్తే మాట వినరు కూడా. ముఖ్యంగా పర్మనెంట్ అలిమనీ ఇవ్వాల్సిన సందర్భంలో, మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన సందర్భంలో కూడా ఇది బలంగా వాడతారు. ఇప్పుడు ఉదాహరణకి రమేష్ అనే వ్యక్తికి ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్, ఆయనకు ఒక 2 స్థలాలు ఉన్నాయనుకోండి. ఏదో సందర్భంలో భార్యాభర్తల మధ్య కొంత వివాదం వచ్చింది, డిస్ప్యూట్స్ వచ్చాయి, కోర్టుకి వెళ్ళారు, కోర్టులో డివోర్స్ ఫైల్ చేసుకున్నారు, లేకపోతే డీవీసీ ఫైల్ చేసుకున్నారు, మెయింటెనెన్స్ ఫైల్ చేసుకున్నారు. ఏదో సందర్భంలో ఏదో కేసు ఫైల్ చేసుకున్నప్పుడు అక్కడ మెయింటెనెన్స్ కానీ పర్మనెంట్ అలిమనీ ఇవ్వమని చెప్పి కోర్టు ఆర్డర్ చేసే సందర్భాల్లో ఇక్కడ భార్యలో తమలో ఉన్నటువంటి ఒరిజినాలిటీ రాక్షస ప్రవృత్తి బయటకు వస్తుంది. ఎలా వచ్చాయంటారంటే, ఇప్పుడు మా భర్తకి ఇంత అసెట్ ఉంది కదా, ఇంత ప్రాపర్టీ ఉంది కదా, నాకు ఇన్ని కోట్లు కావాలి, నాకు 2 కోట్లు ఇవ్వాల్సిందే. తాలి కట్టిన పాపానికి భర్తను వేపుకు తినే మహిళామణులు చాలామంది ఉన్నారు. గట్టిగా మాట్లాడితే మహిళా సంఘాల వాళ్ళు మేము ఉన్నామని చెప్పి వాళ్ళకి వంత పడుకుంటూ వస్తారు. కానీ వాస్తవాలు ఇంకో రకంగా ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే, ఒరిజినాలిటీ పక్కన ఉండొచ్చు కాక, నేను చెప్పేది 95% కేసుల్లో 95% ఆఫ్ మెజారిటీ కేసుల్లో జరిగేది ఏంటంటే, మహిళలు బయట రాగానే నాకు 2 కోట్లు ఇవ్వాల్సిందే, నాకు 1 కోటి రూపాయలు ఇవ్వాల్సిందే, నాకు 3 కోట్లు ఇవ్వాల్సిందే అని చెప్పి మహిళలు అడ్డదిడ్డంగా వాదిస్తారు. వాళ్ళు ఏమైంది, చట్టాలు వాళ్ళకి చుట్టం అయిపోయింది. ఈరోజు ఏమైనా గట్టిగా మాట్లాడితే 498 వేయడం, డొమెస్టిక్ వైలెన్స్ వేయడం, మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేయడం, ఇకపోతే అలిమనీ విషయంలో రకరకాల ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి మగాడిని పీల్చి ఒక చెరకు దీన్ని ఆ మిషన్లో పెడితే ఎట్లా పీల్చి పిప్పి చేస్తారో అదే మాదిరిగా ఏం చేస్తారంటే పీల్చి పిప్పి చేస్తారు మగాడిని. ఎందుకు భగవంతుడురా పెళ్లి చేసుకున్నానన్నటువంటి అంత స్థితికి పట్టుకెళ్తారు. చివరికి వాళ్ళలో ఉన్నటువంటి ఒక శూర్పణఖలు, ఒక తాటకలు కూడా బయటకు వస్తారు. ముఖ్యంగా ఈ మహిళల్లో నేను అలా మాట్లాడుతున్న మహిళా మహనులు బాధపడకండి, వాస్తవాలు నేను చెప్తున్నాను. ఎందుకంటే డైలీ నేను అట్లీస్ట్ ఒక 4-5 ఈ కేసులో నేను చూస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. మగాడు నలిగిపోతాడండి, నలిగిపోతాడు మగవాడు. ఎందుకు ఇవ్వాలో తెలియదు. అక్కడ 2 రకాలుగా మాట్లాడుకున్న అసెట్స్ విషయంలో. ఒకవేళ పూర్వీకుల ఆస్తి ఉందనుకుందాం కాసేపు, అతనికి తరాల నుంచి తాతల నుంచి ఏదో ఇల్లు స్థలమో లేకపోతే పొలమో గట్రా ఏదో వస్తుంది అనుకోండి. పోనీ దాంట్లో ఈయనకి వచ్చే వారసత్వంగా వచ్చే హక్కు ఉంటుందా? 80% చట్ట ప్రకారంగా లేదు, రూల్డ్ అవుట్, తీసేసేయండి. పోనీ అబ్బాయి సంపాదించుకున్నాడు, కష్టపడి రాత్రి పగలో కష్టపడి ఏదో ఒక చిన్న ఇల్లు లేక ఫ్లాటో లేకపోతే ఒక వ్యవసాయ భూమో కొనుక్కున్నాడు. అలాంటి సందర్భాల్లో అట్లా నేను చెప్పాను ఇవ్వాలని కోర్టు చెప్తుందా? అట్లాంటి సందర్భంలో కూడా లేదు. కానీ ఎప్పుడైతే కాస్త వ్యవహారం తిరకాసులో పడిందో ఇమ్మీడియట్గా దీన్ని వెపన్ వాడతారు. నాకు నీ ఆస్తులో 50% ఇవ్వాల్సిందే, నీ ఆస్తులో నాకు సగభాగం రాయమని చెప్పి అంటారు. పాప ఏం చేస్తాడు, బతుకు జీవుడా అని చెప్పి ఎంతో కొంత ఇచ్చి వదిలించుకునే పరిస్థితికి వస్తారు. చివరికి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే భర్తల్ని ఒక ఏటీఎం కార్డు లాగా, ఒక బంగారం గోల్డ్ కార్డు పెడితే వచ్చే ఏటీఎం మిషన్లో చూసుకుంటున్నారు తప్ప భర్తని భర్తగా చుట్టూ మానేస్తారు. అంటే ఎంతసేపు వాళ్ళకి అడుగులు మడుగులుతూ వాళ్ళు చెప్పేట్టు సఫరీలు చేసుకుంటూ వాడు ఉంటేనే వాడు చాలా మంచివాడు, తేడా వస్తే కోర్టుల పోలీస్ స్టేషన్ ఆశ్రయించండి. అన్ని సంఘటనలు ఉన్నాయి, కొన్ని సంఘటనలు చెప్తున్నాను. చాలా సందర్భాలు ఇలాంటి కేసెసే. మొన్న రీసెంట్గా మేము ఒక కేసును చూసాం. కాకినాడ కేసులో ఒక హైదరాబాద్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఇబ్బంది పడతా ఉంటే కాకినాడలో అమ్మాయి వాళ్ళది కేసు పెట్టారు. వెళ్ళాం అక్కడికి. తీరా వెళ్ళిన తర్వాత అమ్మాయి పోలీస్ స్టేషన్లో వీరంగం ఎత్తుతోంది. అమ్మాయి నాకు ఖచ్చితంగా నాకు 50% నాకు వాటా ఇవ్వాల్సిందే. అమ్మ నీకు రాదు చట్టబద్ధంగా, నువ్వు ఉన్నప్పటికీ ఆయనతో ఇంకొక 20 సంవత్సరాలు కాపురం చేసినా ఆయన ఆస్తులకి చిల్లిగా రాదమ్మా, నువ్వు కలిసి ఉండాల్సిందే అని అంటే, నేను ఇప్పుడు లేకపోతే ఇంకో కేసు పెడతాను, మీరు కేసు ఫైల్ చేపిస్తుంటుంది. అంటే ఆల్రెడీ 498 పెట్టింది. అబ్బాయి యొక్క పేరెంట్స్ మీద కేసు పెట్టింది, వాళ్ళ సిస్టర్స్ మీద కేసు పెట్టింది, బ్రదర్స్ మీద కేసు పెట్టారు తను. అదేవిధంగా డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేస్తా, మెయింటెనెన్స్ కేసు వేస్తా. ఇక అబ్బాయి పరిస్థితి ఏంటి, సార్ వదిలేండి సార్, ఎంతో కొంత ఇచ్చి, లేకపోతే ఈ కేసులు గట్రా నేను రోజు కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేదు కాబట్టి నేను ఎంతో కొంత ఇచ్చి వదిలించేసుకుందాం అని చెప్పి ఒక సెటిల్మెంట్కి వస్తారు. ఈ రకంగా జరుగుతున్న మ్యూచువల్ డివోర్స్లో చాలా వరకు అక్రమంగా జరుగుతున్నాయి. అమ్మాయిలు పెట్టుతున్నటువంటి అరాచకాలకు నాకు వస్తామని చెప్పి వచ్చి కూర్చుంటారు. దాంతో తద్వారా ఈ టార్చర్ చాలా ఎక్కువైపోయింది రోహన్ గారు. అందుకని నేను ఒకటే అంటాను, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీరు కావాలని చెప్పి యుద్ధం చేస్తే మాలాంటి అడ్వకేట్లు ఎక్కడొక్కడ దగ్గర ఉంటారు. అక్కడ
ఖచ్చితంగా ఫైట్ చేస్తూ ఉంటారు. అందుకని ఇవ్వాల్సిన హక్కు మీకు చట్టబద్ధంగా హక్కు లేదు. అతని ప్రాపర్టీస్ని 50% ఇవ్వమని చెప్పి అడిగే హక్కు లేదు. కోర్టు కూడా మీకు అడిగేటప్పుడు క్లియర్గా చూస్తుంది. ఆ అబ్బాయి యొక్క లైఫ్ స్టైల్కి సంబంధించి మీకు అడుగుతుంది తప్పించి ఆ అబ్బాయి వచ్చే లైఫ్ స్టైల్కి కాకుండా ఎక్కువ మొత్తంలో మీకు ఎట్టి పరిస్థితుల్లో అలిమోనీ కానీ ఏది కూడా ఇచ్చే అవకాశం ఉండదు. కోర్టులో ఫైట్ చేసేయండి, మీకు జడ్జిమెంట్ వచ్చేసరికి తెలుస్తుంది. అంతంత భారీ మొత్తంలో ఏమని చెప్పి ఏ కోర్టు కూడా చెప్పదు. కానీ ఆ కోర్టులు చుట్టుకోవడానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ఈలోగా ఇందాక నేను చెప్పినట్టుగా చెరక మిషన్లో వేస్తే ఒక పిప్పిలా తయారైపోతాడు. కాబట్టి ఎంతో కొంత ఇచ్చి వదిలించేసుకుందాం అన్నటువంటి స్థితిలో అప్పుడు ఈ స్థితికి వస్తారు. కాబట్టి అమ్మాయిలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాపర్టీస్లో 50% ఇవ్వమని చెప్పి ఎక్కడ కూడా ఏ చట్టంలో ఏ సెక్షన్లో ఎక్కడ కూడా లేదు. దానికి చాలా పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ డిస్కషన్స్ అవన్నీ కూడా అయిన తర్వాత ఫైనల్గా ఒక ఫిగర్ ఇవ్వమని చెప్తుంది. కాబట్టి ఇలాంటి అరాచకాల అక్రమాలకు మాత్రం పాల్పడకుండా ఉంటే మంచిది. లేకపోతే భవిష్యత్తు చాలా ప్రశ్నార్థకంగా ఉంటుంది. రోహన్ గారు రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి రోహన్ గారు.